నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 4 ఏళ్లలోనే వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఇతర సంక్షేమ పథకాల ద్వారా అందించిన మొత్తం 3,706 కోట్ల రూపాయలని జగన్ వెల్లడి. అభివృద్ధి చెందుతున్న దేశానికి ఉపాధి, అభివృద్ధి మరియు కొత్త అవకాశాల ఏకైక మార్గం ఎమ్మెల్సీ కవిత వెల్లడి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 1,200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కూడా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఒక కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయి ఒక నయా నిజాం లాగా ఈ రోజు కేసీఆర్ ఆయన కుటుంబము ఈ తెలంగాణ మీద మాకే అధికారం ఉంది, మేము ఈ తెలంగాణకు నిజాములము, ఈ తెలంగాణకు రాజులము, మీరందరూ మాకు బానిసలుగా ఉండాలి, నేను ఇప్పుడు ముఖ్యమంత్రి నాకు బానిసలుగా ఉండండి, తర్వాత నా కొడుకుకు బానిసలుగా ఉండండి, తర్వాత మనమడు కూడా తయారవుతున్నాడు. చూశారు మీరు, నా మనమడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఓ తెలంగాణ ప్రజలారా, మీరంతా అమాయకులు, మా పల్లెకులు మోయాలి, మాకు బోయలుగా ఉండాలి అన్నటువంటి దురంకారపూరితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ఈ రోజు కల్వకుంట్ల కుటుంబానికి ఆ యొక్క పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధం అంటూ జరిగితే కత్తికి కూడా కనికరం ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజలకు కనికరం ఉండదు. కేసీఆర్ గారు 1,200 మంది తెలంగాణ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఆత్మ బలిదానం చేసుకొని ప్రాణాలు తృణప్రాయంగా వదిలేస్తే ఆ కుర్చీలో కూర్చున్నావు. ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు ఏ ఒక్కరు కాదు, 4 కోట్ల మంది సకల జనులు, జర్నలిస్టులతో సహా, ఆర్టీసీ కార్మికులతో సహా, సింగరేణి కార్మికులతో సహా త్యాగాలు చేసి సమ్మెలు చేస్తే ఆ సమ్మెల ఫలితంగా నువ్వు కుర్చీలో కూర్చున్నావు. ఈ రోజు ఉద్యమాలు చేయొద్దంటావు, ధర్నా చౌక్ బ్యాన్ చేస్తావు. సమయం వచ్చింది. ఈ రోజు ఎక్కడైతే బీజేపీ కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో, ఈ హౌస్ అరెస్ట్ చేయాలని ఏ కేసీఆర్ కుటుంబం అయితే ఈ రోజు ఆదేశాలు ఇస్తుందో, ఆ కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. హౌస్ అరెస్ట్ కాదు, ఫామ్ హౌస్ అరెస్ట్ చేయిస్తాము. రోజులు లెక్క పెట్టుకోండి. రజాకారులనే పరిగెత్తించి కొట్టినటువంటి చరిత్ర నా తెలంగాణ సమాజాన్ని. తుపాకులు వస్తే కూడా లెక్క పెట్టకుండా నా తెలంగాణ ఆడబిడ్డల రోజు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా మిర్చి పొట్లాలు చేతబట్టి రోకలు హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డిఐలో యువ రాష్ట్రంగా ఉండే సవాళ్లు అనే అంశంపై అభయ్ త్రిపాఠి స్మారక ఉపన్యాసం అందించారు మంత్రి కేటీఆర్. ఈ రాష్ట్రాన్ని గొప్ప నాయకులు పాలించారని గుర్తు చేశారు. Properly and judiciously. So we have not only ensured that the 46,000 lakes and tanks in Telangana are given the much needed fillip through Mission Kakatiya. We have strengthened these lakes, tanks. We have done it in a mission mode and ensured that every drop of water that trickles in benefits not only that village but the entire groundwater table around in the surrounding habitations as well. We also have ensured that not just these small resources but also the large resources that we need, because River Godavari and Krishna run at a much lower contour compared to the entire state of Telangana. Hyderabad as a city is at 535 meters above sea level. The highest mount in Telangana is at 650 meters, whereas Godavari runs at about 80-90 meters above sea level. So the only way we can actually use this water and bring this water to our barren fields is by way of lifting them through multiple stages. That's exactly what we have done. People talk about China. People talk about Three Gorges and how well the Chinese work, how quickly they move, how quickly they get things done, etc., etc. But it's unfortunate that not many of us know. And I would appreciate it if you actually Google after you go home, or even now if you want. You can Google and you can just type in the world's largest lift irrigation project. It is in Telangana. The project is called Kaleshwaram, where we lift water from 80 meters above sea level all the way up to 618 meters. Now this project alone provides water for irrigation, water for farmers to about 45 lakh acres. It provides for drinking water needs of Hyderabad. It also has 15% earmarked for industrial consumption. And this is literally a lifeline for the entire northern part of Telangana. Likewise, we have another project ongoing called as Palamuru Rangareddy lift irrigation. Now this is another lifeline for the entire south of Telangana, southern Telangana, which reeled under tremendous drought,
which reeled under tremendous distress and which was actually a sort of a synonym for migration of workers, Palamuru especially, Mahbubnagar especially. But today with Palamuru Rangareddy lift irrigation, which almost has reached now the final lap, and we are looking to ensure that this project gets completed in the next few months, probably by October. Once that is done, you would see water flowing to about 12.5 lakh acres of land for one crop cycle if you take it, and if you take 2 crop cycles, it would be 25 lakh acres. Just to give you numbers again, since this is economics. Back in 2014, our total agriculture produce, we have our agriculture secretary also sitting here, Mr. Raghunandan Rao. Our total agriculture produce, and especially on paddy, we used to procure about 68 lakh metric tons of paddy in 2014. But as of this year, the procurement rose to 3.5 crore metric tons. Telangana was ranked number 24 among Indian states in paddy production. This year, we are ranked number 2, second only to Punjab. Number 1, I'm sorry, we are ranked number 1, surpassing Punjab. So we have literally become the rice bowl of India. So that is the transformation that this focus on water has helped. Not only have we become the first state in India to give a potable drinking water connection to each and every home, we have secured the water needs of Hyderabad city as well. Hyderabad drinking water needs have been taken care of till the year 2052 by way of bringing water from Krishna and Godavari. Of course, the dream is to improve. The dream is to come from alternate day supply to every day and ensure that eventually we get to a stage, where like the first world where you get 24/7 water as well. That's the dream. So water has been a very, very important subject, and we've done some amazing things, and we've inspired the nation. Today, after Telangana has completed Mission Bhagirath, Government of India has woken up after several years and has started a new project called as Har Ghar Jal, Jal Jeevan Mission, which is good because, we need to learn from each other. And now they've also embarked on this mission. Gujarat, I'm told, is also there. Goa, I'm told, also has completed 100%. Very proud. As an Indian, as a fellow Indian, as a citizen, I think nothing makes me more proud. Because I remember there was a time when I was a student, there was a saying. People used to say, what Bengal does today, India does tomorrow. Today I can stand here proudly and say what Telangana does today, India does tomorrow. And that is what has been the hallmark of this government. Not only in water. We have done exceptionally well in making sure that even fiscal prudence has been taken into account. A lot of people accuse us of a lot of things. But I can tell you with a lot of confidence, the way we have leveraged the economy, the way the GSDP kept growing, the way the per capita kept growing, has given us scope to raise debt. Has given us scope to raise debt and invest in infrastructure. A lot of people, make a hue and cry, especially the opposition in my state. Every day they keep making a point, or trying to keep making a point, that you've made the state a debt-ridden state. Let me tell you a quick example. There was a time, I am 47, which I call me young, but I'm not young at all. In fact, I'm going through a midlife crisis as we speak. There was a time in my prior generation, or in my father's generation, so if I have to put it more succinctly, where the thinking used to be, even if you're a bureaucrat, the thinking used to be, by the time I retire from my service, I should be able to have a house in Prashasan Nagar or wherever you can afford, and maybe build a house. And by the time I retire, I move from a government bungalow, government quarter, I go to, go and retire into a house of my own. That was the thinking. But take a step back and think for a minute. 4 ఏళ్లలోనే వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఇతర సంక్షేమ పథకాల ద్వారా అందించిన మొత్తం 3,706 కోట్ల రూపాయలని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా నేతన్నలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా నా నిరుపేదల కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా వెళ్లే పరిస్థితి ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ హయాంలో ఇది జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇదే నేతన్నలకు సంబంధించి, ఇదే నేతన్న నేస్తానికి సంబంధించి ఎన్నికల వేళ, ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పినది ఖచ్చితంగా జరిగిచ్చే కార్యక్రమంలో అడుగులు వేశాం. మొట్టమొదటిసారిగా 2019లో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నా పుట్టినరోజు నాడు, డిసెంబర్ 21వ తారీఖున నా పుట్టినరోజు నాడున
వైఎస్ఆర్ నేతన్న నేస్తం తీసుకొచ్చాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ రోజు నుంచి వేసిన ప్రతి అడుగు ఈ రోజుటికి వరుసగా 5వసారి ఈ 50 నెలల కాలంలోనే నేతన్నలకు తోడుగా నిలబడగలిగే, నేతన్నలకు అండగా నిలబడుతూ ఆ నేతన్నల కోసం వారికిచ్చిన సామాజిక పెన్షన్లు మరో 1396 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టగలిగే, నవరత్నాల్లోని ఇతర పథకాల ద్వారా మరో 871 కోట్ల రూపాయలు పెట్టగలిగే, బకాయిలు మరో 468 కోట్ల రూపాయలు, ఈ నేతన్న నేస్తం కార్యక్రమం ద్వారా మరో 970 కోట్ల రూపాయలు వెరసి మొత్తంగా 3706 కోట్ల రూపాయలు నేతన్నల సంక్షేమం కోసం మీ బిడ్డ ప్రభుత్వం దేవుడు దయతో చేయగలిగింది అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ 5 సంవత్సరాలు కలిపి 450 కోట్ల రూపాయలు, ఎక్కడ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 50 నెలల కాలంలోనే 3706 కోట్ల రూపాయలు ఎక్కడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కార్యకర్తలే పార్టీకి బలం, నాయకుల కంటే బీజేపీ గొప్పది, కార్యకర్తలు కష్టపడితేనే మేము నాయకులుగా ఎదిగామన్నారు బండి సంజయ్. తెలంగాణలో స్వార్థ రాజకీయాలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీని అధికారంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రిని అంతమంది పోలీసులు చుట్టుముట్టి ఈ విధంగా దౌర్జన్యంగా నిరంకుశంగా అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పకుండా 100 రోజుల్లో ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నువ్వు ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి ప్రశ్నలు ఉద్యమిస్తాం, నీ సంగతి తెలుస్తాం. ఇలా వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదలందరూ అతలకుతలమయ్యారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రగతి భవన్ లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజమైన రైతులు ఎవ్వరు ముఖ్యమంత్రి అన్నమాట. ఆ టీఆర్ఎస్ పార్టీలకే ఏదో ఒక వేషం వేస్తాడు, పెద్ద టోపీ పెట్టి ఇట్లా స్టిక్ పట్టుకొని కాలక్షణం పీకురాని కాలక్షణం గంటను ముంచి తీయాల. నీ పుట్టుకేందో నువ్వేందో మమ్మల్ని బతుకులు నాశనం చేసుకుని రైతులు బాధపడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిట్మెంట్ అన్న సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు, భారతీయ జనతా నాయకులు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, పార్టీ సింబల్ ముఖ్యం. అరే మీరందరూ కష్టపడుతున్నాం, అందరం గెలిచామన్నా. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రాకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదన్న, కాంగ్రెస్ పార్టీ అసలే రాదన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చేది మనమే. నిన్ననే బయటకు వచ్చాడన్నా గజ్వేల్ కార్యకర్తలు, నిన్ననే ఫోన్ చేసి మాట్లాడన్నా. శివాజీ స్టాచ్యూ దగ్గర ఒక ఫాల్ట్ గారు వచ్చి టాయిలెట్ చేస్తే ఊకుంటామన్నా. ఇలా వాడిని జైలు పంపడం కాదన్న, మన కార్యకర్తలను జైలు పంపితే నిన్ననే బెయిల్కెళ్ళి బయటకు వచ్చిన హీరోలు అన్న అందరు పోయి జైల్లో కలిసినా. ఒక్కసారి వాళ్ళు అలుముకున్నా, వాళ్ళు ఒక్కసారి అలుముకుంటే జోష్ వస్తున్నా. వీరులు వాళ్ళందరూ గజ్వేల్ కార్యకర్తలు, వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న కార్యకర్తలందరూ కూడా. అభివృద్ధి చెందుతున్న దేశానికి ఉపాధి, అభివృద్ధి మరియు కొత్త అవకాశాలు ఏకైక మార్గమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్ మెగా జాబ్ మేళాలో ఎట్టకేలకు ఎంతో మంది యువకులకు ఆశలు, కలలు నెరవేరుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు అన్న బిగాల గణేష్ గుప్తా అన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఒకసారి పెద్దగా అప్లాస్ చేయాలి దయచేసి, గట్టిగా. ఎందుకంటే ఈ రియలీ టుక్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఈ రియలీ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వచ్చిన వాళ్ళందరికీ ఫెసిలిటీస్ బాగుండాలి. మీ అందరు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడొద్దు. ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్తో వస్తారు, ఇంటర్వ్యూ ఉంది ఏదో ఉంది అని. సో ఆ టెన్షన్కి మీరు గురి కాకుండా ఫ్రీగా వచ్చి కంఫర్టబుల్గా అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ తీసుకున్న గణేష్ గుప్తా అన్న గారికి దయచేసి మళ్ళీ ఒక్కసారి అప్లాస్ ప్లీజ్, బికాస్ ఈ డిడ్ ఎ లాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మహేష్ బిగాల గారు మన టీఆర్ఎస్ పార్టీలో ఎన్ఆర్ఐస్ని కోఆర్డినేట్ చేస్తారు. అట్లనే ఇన్వెస్ట్మెంట్ మన ఐటీ హబ్కి తీసుకురావడానికి కూడా ఆయన చాలా ఎఫర్ట్ పెట్టినారు. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీస్ అన్నీ కూడా మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో పర్సనల్గా ఒక్కొక్క సీఈఓతో మాట్లాడి ఆయన తీసుకొచ్చినారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే థ్యాంక్ యూ. అట్లానే వేదిక మీద గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మన విమెన్ కమిషన్ మెంబర్ గారు, మేయర్ గారు, మన ఆకుల లలితమ్మ గారు, అట్లానే ప్రభాకర్ రెడ్డి గారు అందరు ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. అందరికన్నా ఎక్కువ నిప్పు కనికల్ లాంటి మా నిజామాబాద్ యంగ్స్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు
మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అర్థం అవడానికి చెప్తాను. ఇదివరకు ఐటీ అంటే, ఐటీ ఉద్యోగాలంటే, ఇండస్ట్రీస్ అంటే హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఇంకెక్కడెక్కడికో పోవాలని ఒక ఆలోచన. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మొత్తం ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ చుట్టే ఉంటే మరి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేటటువంటి పిల్లలకు ఏం చేయాలి అన్నది ఒక ఆలోచన చేశాం. అందులో కూడా మరీ ముఖ్యంగా ఓన్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు, ఓన్లీ ఐటీ కోర్సెస్ చేసిన వాళ్ళకు కాకుండా డిగ్రీ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు, లేకపోతే నిజామాబాద్, ఆర్మూర్, జక్రాన్పల్లి, బాల్కొండ, బోధన్, నవీపేట్ నుండి వచ్చిన ఎక్కడో చిన్న విద్యార్థికి ఒక ఐడియా వస్తుంది, ఏదో చిన్న కంపెనీ పెట్టాలి, ఒక చిన్న యాప్ డెవలప్ చేయాలి, లేకపోతే డెలివరీ చేద్దాం, మనం గూడ్స్ తీసుకెళ్ళి చిన్న ఫర్మ్ పెడదాం అనుకుంటాం. ఎక్కడికి పోవాలి వాళ్ళు, ఏం చేయాలి, దానికి ఒక ఫెసిలిటీ ఉండాలి, దానికి ఒక హబ్ ఉండాలి, ఒక ప్లేస్ ఉండాలి అని ఒక ఆలోచన చేసాం. ఇవాళ ఐటీ హబ్ అంటే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చి వందలాది సీట్లు బుక్ చేసుకోవడం అది ఒక రకం. కానీ నిజామాబాద్లో ఉన్నటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి తను ఒక చిన్న ఫర్మ్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అందులో ఇద్దరే ఎంప్లాయీస్ ఉంటారు. యూ కెన్ గో టు ఐటీ హబ్, యూ కెన్ బుక్ 2 seats అండ్ యువర్ కంపెనీ విల్ స్టార్ట్. యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, ఏదో యాప్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సపరేట్గా ఆఫీస్ తీసుకొని దానికి కరెంట్ కనెక్షన్ పెట్టుకొని ఇబ్బంది పడే కన్నా యూ కెన్ గో టు ఐటీ హబ్, యూ కెన్ బుక్ 5 seats, యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ యువర్ యాప్. ఎందుకోసం ఇది, ఇవాళ ఐటీ హబ్లో ఒక్కొక్క సీట్లో కూర్చోవడానికి మంత్లీ 3,500 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. వేరైస్ మీరు బయట ఆఫీస్ పెట్టుకొని బయట కరెంట్ కనెక్షన్ తీసుకొని మొత్తం ఫెసిలిటీ మెయింటైన్ చేయాలంటే మోర్ దెన్ 15,000 రూపీస్ పర్ సీట్ అవుతుంది. సో ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ చేసింది ఏంది, మొత్తం బిల్డింగ్ని 3.5 ఎకరాలలో 50,000 స్క్వేర్ ఫీట్లు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టించి ఫ్రీగా కరెంట్ ఇచ్చి వాటర్ ఇచ్చి దానిలో మొత్తం సీటింగ్ ప్లగ్ అండ్ ప్లే లాగా. సో ఎనీ కంపెనీ, ఎనీ పర్సన్, సపోజ్ నువ్వే ఉన్నావు అనుకో, ఓ 6 months నేను రీసెర్చ్ చేసుకుంటా జాబ్ చేయ అనుకున్నావు, యూ కెన్ గో టు ఐటీ హబ్, యూ కెన్ బుక్ అ సీట్ 3,500 రూపీస్ పర్ మంత్, సిట్ దేర్, డూ యువర్ రీసెర్చ్, దెన్ టేక్ ఎ కాల్, వాట్ డూ యూ వాంట్ టు డూ ఇన్ దిస్ కంట్రీ. సో అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఐటీ హబ్ అంటే ఏదో నేను జాబ్నే ఉద్యోగం కోసం పోతున్నా అనుకోవద్దు. మీరు ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే కూడా మీరు ఐటీ హబ్ని వాడుకోవచ్చు. దయచేసి ఆ విషయాన్ని మర్చిపోవద్దు, ఆ విషయం గురించి ఆలోచన చేయాలి. మన జిల్లా నుండే మనకు చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. రెడ్ బస్ పేరున్నారు ఎప్పుడన్నా? రెడ్ బస్ ఫనీ మనదే జిల్లా. కాకతీయ శాండ్ బాక్స్ ఉంటుంది, రాజేందర్ రెడ్డి గారు మన జిల్లానే. ఇవాళ అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా వందలాది మంది నిజామాబాద్ బిడ్డలు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిండ్రు. ఇవాళ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కంపెనీస్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి జాబ్స్ ఇస్తున్నారు. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, ఐటీ హబ్లో ఉన్న స్పేసెస్ వాడుకోండి దయచేసి. ఇవాళ యూ మైట్ గెట్ ఎ జాబ్, యూ మైట్ నాట్ గెట్ ఎ జాబ్, దట్ ఈస్ ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ ఇంటర్వ్యూలో అందరికీ జాబ్ రావాలని లేదు, చాలా మందికి వస్తుంది రాదు, డిఫరెంట్ స్టోరీ. బట్ గివ్ యువర్ బెస్ట్ షాట్. కానీ యూ కెన్ గివ్ జాబ్స్ టు 10 people. హౌ కెన్ యూ డూ దాట్? అది ఆలోచించండి. ఇవాళ మనకు ఐటీ హబ్లో 745 సీట్స్ ఉన్నాయి. 745 సీట్స్లో కంపెనీస్ వచ్చే వాళ్ళు, హైర్ చేసుకునే వాళ్ళు ఒక రకం అయితే, నిజామాబాద్ నుండి కొత్తగా కంపెనీస్ పెడదాం అనుకునే వాళ్ళు, మీ అంతటా మీరు ఏదైనా డెవలప్ చేద్దాం అనుకునే వాళ్ళు, యూ హ్యావ్ ఎ రైట్, యూ కెన్ గో టు ఐటీ హబ్, యూ కెన్ బుక్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ స్టార్ట్ యువర్ బిజినెస్. అండ్ నేనైతే ఒకటే అనుకుంటా, మనం ఎందుకు జాబ్ చేయాలి, మనం 10 జాబ్లు క్రియేట్ చేయాలి అన్నదే నేను అనుకుంటా. సో అట్లా ఆలోచించవలసిందిగా మీ అందరినీ కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. వన్ మోర్ థింగ్ యూ షుడ్ నో, మన ఐటీ హబ్లో 745 సీట్స్ ఉన్నాయి. కానీ దాంతోపాటు టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఆ సెంటర్ను కూడా పెట్టినాం. అందులో ఒకటేసారి దే కెన్ ట్రైన్ అరౌండ్ 1000 స్టూడెంట్స్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కొంతమంది దొరికారు, కొంతమంది దొరకలేదు. ఈ డేటా కలెక్షన్కి మీరు ఎవరికైనా పంపితే వాళ్ళ ద్వారా ఏదైనా జరిగిందని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తే
ఆయన మీద కేసు పెడతారండి గౌరవ ముఖ్యమంత్రి గారు? కేసు పెడతారా? అంటే ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మీ ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించకూడదు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారి గొంతు ఎందుకు నొక్కుతున్నారని నేను అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్? ఇది కాదయ్యా, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది అని రిజైండర్ ఇవ్వాలా? మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? మీరు అడుగుతున్నది కరెక్ట్ కాదు, ఈ డేటా ఇలా మా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, వాలంటీర్స్ ఫలానా చోటుకు పంపిస్తున్నారు, అక్కడ జాగ్రత్తగా నిక్షిప్తం చేస్తారు, ఈ డేటా ఎక్కడికి వెళ్ళదు, యువతులు బాలికలు మిస్ అవటానికి దీనికి సంబంధం లేదు, మీరు పొరపాటు పడ్డారు, దిస్ ఈస్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పాలి. అడిగితే చంపేస్తారా? అడిగితే తుపాకీతో కాల్చేస్తారా? ఎంతమంది పవన్ కళ్యాణ్ల మీద కేసులు పెడతారు? ఎంతమంది పవన్ కళ్యాణ్లను ఇబ్బంది పెడతారు? ఎంతమంది పవన్ కళ్యాణ్ను జైలుకు పంపుతారు? ఎంతమంది పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేస్తారు? మరి మీ వాడు ఇక్కడ అన్నాడండి, ఇది డిఫేమేషన్ కాదా? నేను అడుగుతున్నా. ధర్మాన ప్రసాదరావు నిన్న ఒక మాట అన్నాడు, మనకే ఓటేస్తారని దేవునిపై ఒట్టేయించండి. వాలంటీర్లందరూ తెదేపా కార్యకర్తలే, ఇది డిఫేమింగ్ దెమ్ కదా? వాళ్ళని డిఫేమ్ చేసినట్టు కాదా? మరి ఆయన మీద కూడా 199 సిఆర్పిసి అప్లై చేసి కేసు పెడతారా మినిస్టర్ మీద? ఇక్కడ ఈమె హోమ్ మినిస్టర్ శ్రీమతి తానేటి వనిత గారు వాలంటీర్ పోస్టులు ఇచ్చింది మన పార్టీ వారికే కదా? వాలంటీర్ పోస్టులు ఇచ్చింది మన పార్టీ వారికే కదా అని ఆమె అంటున్నారు. ఈమె మరి వాళ్ళని అవమానించినట్టు కాదా? అందరూ వైకాపా కార్యకర్తలకే పోస్టింగ్లు ఇచ్చారని వాళ్ళందరూ ఒప్పుకుంటారా? వాలంటీర్స్ ఈ 2 లక్షల మందో ఈ 4 లక్షల మందో మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఈ వాలంటీర్స్ అందరూ మీ పార్టీ కార్యకర్తలే అని ఆమె అంటున్నారు. ఇది వాళ్ళని అవమానించినట్టు కాదా? మరి ఈ మీద డిఫమేషన్ పెడతారా? సమాధానం చెబుతారా? ఇంకా ఏటు విజయసాయి రెడ్డి అతను మరి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, వాలంటీర్ వ్యవస్థ పెట్టింది మేము, మా పార్టీ కార్యకర్తలందరినీ వాలంటీర్లు చేశాము. పార్టీ కార్యకర్తలంటే వాలంటీర్స్. ధర్మాన ప్రసాదరావు, పార్టీ కార్యకర్తలంటే వాలంటీర్స్. ఈజ్ ఇట్ నాట్ డిఫేమింగ్ ది వాలంటీర్స్? డిఫేమ్ చేసినట్టు కాదా? మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? ధర్మాన ప్రసాదరావు, శ్రీమతి తానేటి వనిత హోమ్ మినిస్టర్, ఏటు విజయసాయి రెడ్డి, వీళ్ళందరి మీద తీసుకోరా? ఏమి పవన్ కళ్యాణే కనిపించాడా? ఏమైనా బలహీనంగా కనిపించాడా? ఏం యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు అనుకుంటున్నారా? సరైంది కాదు. ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై మీ అరాచక పరిపాలన తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని గ్రహించండి అని చెప్పుకొని తెలియజేస్తున్నా. మరి మీ బూతుల మంత్రి కొడాలి నాని, మీ పనికిరాని మంత్రి జోగి రమేష్, మంత్రిగా అన్ఫిట్ అని మీకు పీకి పడేసిన పేరుని నాని, వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని ఎంతెంత మాటలు మాట్లాడినారు. మరి చంద్రబాబు గారు కూడా పబ్లిక్ సర్వెంటే కదా. 21 IPC applies to him. He is holding the position of opposition party leader and a cabinet minister. ఆయన తిట్టినప్పుడు ఎందుకు అప్లై చేయరు? నేను అందుకే ఈ రోజున అడుగుతున్నాను, ది పర్సన్ కన్సర్న్ శ్రీ అజయ్ జైన్ IAS, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్, గ్రామ/వార్డ్ వాలంటీర్స్ అండ్ గ్రామ/వార్డ్ సెక్రటేరియట్స్ డిపార్ట్మెంట్. ఈ అజయ్ జైన్ గారే నిన్న 199 CRPC కింద పవన్ కళ్యాణ్ గారిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4 ఏళ్లలోనే వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఇతర సంక్షేమ పథకాల ద్వారా అందించిన మొత్తం 3,706 కోట్ల రూపాయలని జగన్ వెల్లడి.
అభివృద్ధి చెందుతున్న దేశానికి ఉపాధి, అభివృద్ధి మరియు కొత్త అవకాశాల ఏకైక మార్గం. ఎమ్మెల్సీ కవిత వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.